నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. నిత్యం వేలాది మంది చికిత్స కోసం వస్తున్నా ఆసుపత్రిలో వైద్యం చేయడానికి డాక్టర్లు ఉండడం లేదు. సాక్షాత్తు జిల్లా కలెక్టరే స్వయంగా చెప్పినా సిబ్బంది తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఫలితంగా ఆసుపత్రిలో వరుసగా శిశు మరణాలు సంభవిస్తున్నాయి. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నెల 24న ఆసుపత్రికి వచ్చిన గర్భిణిని పట్టించుకోకపోవడంతో కుర్చీలోనే ప్రసవించిన దారుణ ఘటన జరిగింది. అది గడిచిన మరుసటి రోజే డెలివరీ కోసం వచ్చిన మరో గర్భిణికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడంతో మరో శిశువు మృతి చెందింది. ఈ నెల 24 నాడు నేరేడుగొమ్మ మండలానికి చెందిన అశ్విని అర్ధరాత్రి ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చింది. రాత్రి 10 గంటల సమయంలో ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్లే లేరు, కేవలం నర్సులు మాత్రమే ఉన్నారు. వారు కూడా అశ్వినిని పట్టించుకోలేదు, బెడ్ కూడా ఇవ్వలేదు. దీంతో ఆసుపత్రి వరండాలో కుర్చీలో కూర్చున్న అశ్విని అదే కుర్చీలో ప్రసవించింది. ఈ ఘటనపై విచారణ జరిపిన అదనపు జిల్లా కలెక్టర్ పూర్ణచంద్ర ఇందుకు బాధ్యులైన డ్యూటీ డాక్టర్తో పాటు 5 స్టాఫ్ నర్సులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆసుపత్రి సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ఒక్కటై నిరసనకు దిగారు. సమ్మె చేస్తూ విధులకు డుమ్మా కొడుతున్నారు. డాక్టర్లు నర్సులు డ్యూటీలు వదిలి సమ్మె చేస్తూ 2 రోజులుగా ఆందోళన చేపట్టారు. ఇదే సమయంలో నిన్న 25వ తేదీన మధ్యాహ్నం నల్గొండ జిల్లా మాడుగుల మండలం గ్యారగుంట్లపాలెంకు చెందిన శ్రీలత అనే మరో నిండు గర్భిణి తీవ్రమైన జ్వరం, పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది సమ్మె చేస్తున్నారనే విషయం తెలుసుకుని అప్పటికే 2 రోజులు వెయిట్ చేసిన భర్తరాజు డెలివరీ కోసం శ్రీలతను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆసుపత్రి డాక్టర్లు నర్సులు అడ్డం తిరిగి తామే డెలివరీ చేస్తామంటూ శ్రీలతను ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. స్కానింగ్ చేసి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఆపరేషన్ చేశారు. అప్పటికే ప్రసవం చేయడం 2 రోజులు ఆలస్యం చేయడంతో నవజాత శిశువు మృతి చెందింది. అయితే డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ బాబు చనిపోయాడంటూ తల్లిదండ్రులు నాగరాజు, శ్రీలత ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. వైద్యురాలు కోపంతో ఆపరేషన్ చేశారని, నిర్లక్ష్యంతో ఆపరేషన్ చేయడం వల్లనే శిశువును చంపారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై మరణించిన శిశువు తండ్రి నాగరాజు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు 2 వైద్యులపై కేసు నమోదు చేశారు. దీంతో మళ్ళొకసారి ఆసుపత్రిలో వైద్య సేవల్ని అన్నింటినీ బంద్ చేసి సమ్మెలోకి దిగారు. నైట్ వీడికి వచ్చినాక జాయిన్ చేసుకున్నాక టైం పడుతుంది అన్నారు సార్. వాళ్ళు టైం పడుతుందని ఇంకా అల్లకి తీసుకుపోయినాక చూసి ఇంకా టైం పడితే బయట వాకింగ్ చేయమన్నారు. వాళ్ళు చేసి వచ్చి ఇతలకి వచ్చి 5 నిమిషాలు కాతోనే మాకు ఇంకా కుర్చీ మీద కూర్చున్నది, బయటనే డెలివరీ అయింది సార్. ఇంకా పాప కింద పడుతున్నా కానీ పట్టుకున్నా, చిన్న పాప. హాస్పిటల్ వాళ్ళు సిస్టర్లు ఉన్నారు 3 ఉండి మా డెలివరీ అయ్యేటట్లేదు. ఇప్పుడు ఒకవేళ ఆపరేషన్ అంటే మత్తు డాక్టర్ లేడు, మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఇక్కడ మేడాలకు ఫోన్ చేసి అంబులెన్స్కు ఫోన్ చేసి పంపించారు సార్. మన శుక్రవారం రోజు కడుపులో వస్తుందని తీసుకొచ్చిన మామూలుగా జ్వరం ఉంది. ఇక్కడికి వచ్చినాక ఇక డాక్టర్ లేరు, వచ్చారు సాయంత్రం 4 అయింది. వాళ్ళు లేరు. ఇక తెల్లారి డాక్టర్ వచ్చింది, చూసింది, మామూలుగా స్కాన్ చేసింది. మదర్ బేబీ ఇద్దరు హెల్దీ ఊరు, మంచిగా ఉంది, హార్ట్బీట్ కూడా బాగుందని చెప్పింది. చెప్పి నిన్నటి నుంచి కడుపు అంతా బెట్టుగా ఉంటుంది, అసలు తగ్గట్లేదు సార్. నిన్న మధ్యాహ్నం ఒక బాటిల్ పెట్టారు, అప్పటికి కూడా తగ్గుతలేదు. నేను సాయంత్రం 7ంటికి అట్లా తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నాను సార్. బయటికి వెళ్ళిపోయాక గతం వాళ్ళు వచ్చారు, మళ్ళీ డాక్టర్ అందరు వచ్చారు, వాళ్ళ స్టాఫ్ మొత్తం వచ్చి అక్కడ ఆపేసి మేము బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ వల్ల తీసుకొని వచ్చి మళ్ళీ లోపల పడేసి పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినాక పోలీసు వాళ్ళ ముందర ఆయన సూపరింటెండెంట్ సార్ వచ్చిండు, నేను చేపిస్తా దగ్గర ఉండి అన్ని స్కానింగ్ కూడా అని అప్పటికప్పుడు చేయించారు సార్. చేపించి అమ్మటే ఆపరేషన్కి ఏర్పాటు చేసింది ఆ మేడం. చేసి లోపలికి తీసుకుపోయింది, కొద్దిగా ఆపరేషన్ అయ్యింది. కొద్దిగా మామూలుగా శ్వాస ఆడుతుంది, బేబీకి అంత బాగాలేదు అని అన్నారు. అప్పటికే నాతో గొడవ పెట్టుకొని దాని విధంగా తనకి ఇంకా ఏడ్చుకుంటా తిరుగుతుంది సార్. ఆడికి ఇచ్చిన ముందర పెద్ద సర్జరీ చేసిన అటు తిరిగి ఆ టెన్షన్లా చేసింది. ఆ బాబు పుట్టినాక ఇక్కడ చెస్ట్ మీద కానీ ఇక్కడ కానీ ముక్కులో కానీ బ్లడ్ వచ్చింది సార్. మొత్తం ఇక్కడ స్కిన్ మొత్తం ఊసిపోయింది, ఇక్కడ పోయింది, ముక్కులోంచి బ్లడ్ వచ్చింది. వచ్చి మొత్తంగా ఇబ్బంది. స్వయాన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి డాక్టర్లు సమ్మె విరమించాలని, రోగులకు ఇబ్బంది లేకుండా సేవల్ని కొనసాగించాలని కోరారు. అయినా ఆసుపత్రి సిబ్బంది డాక్టర్లు మాత్రం ఎవ్వరికీ బెదరడం లేదు. ఫలితంగా పేద ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.
ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే వరుసగా శిశు మరణాలు సంభవిస్తున్నాయని, ముక్కు పచ్చలారని చిన్నారులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఇచ్చేది కేసీ గారికి, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఏమి ఇస్తుండు? ఏది లేదు. 4,000 పింఛని, ప్రతి మహిళకు 1,800 అయ్యి అని ఏది ఇస్తుండు? ఏది గతి లేదు. ఓ రేవంత్ రెడ్డి మస్తు చేస్తాడని ముడిచిర్రు. ఏం చేస్తుండయ్యా? ఆ బాసులు పిరి పెడితే ఏముంది, కొట్టుకొస్తారు. అప్పుడు ఆయన పోయేటినాడే కిట్లు ఇచ్చేది. 2 రోజులు వచ్చి అలా ఏం చూస్తలేదు. ఏమంటారు, ఆగు ఆగు టైం పడుతుంది అంటారు. డాక్టర్ ఉండరు కానీ టైం పడుతుంది. అదే మరి దేని గురించి నిన్నటి సంది వచ్చి నేను 11 గంటలకు వచ్చినా ఇంతవరకు ఇది చూస్తలేదు. అలా ఏం చేసుకోరు. ఇక అలానే చదివిస్తుంది, మేము బయట ఉన్నాం. ఏమన్నా చేస్తలేరు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని తగినంత స్టాఫ్ను అందించి మెరుగైన వైద్య సేవలను అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.